కేసీఆర్ సారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత నుంచి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ పలు ఎన్నికల్లో వరుసగా ఓటమి చెందుతున్నా స్పందించలేదు. కానీ తెలంగాణలో కారు పార్టీ పరిస్థితి దయనీయమైన పరిస్థితుల్లో కనుమరుగవడం ఖాయమని గ్రహించిన కేసీఆర్ ఇటీవల హుటాహుటిన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. వచ్చి రాగానే సెంటిమెంట్ అస్త్రంగా రేవంత్ సర్కార్ ను దెబ్బకొట్టేందుకు కృష్ణా జలాల అంశాన్ని ఎత్తుకున్నాడు. అయితే కేసీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్ తో రియాక్ట్ అయ్యారు. కొడంగల్ వేదికగా గులాబీ అధినేత కేసీఆర్ కు సవాల్ చేశారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. నీళ్ల నిధుల నియామకాల ఆప్షన్ మీదే, అంశం ఏదైనా సరే చర్చించేందుకు తాము రెడీ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖాముఖి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ సైతం విసిరాడు. కేసీఆర్ ని ఎలాగైనా తన ట్రాప్ లో పడేసేందుకు తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో అన్ని అంశాల కంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ ప్రధాన అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందట. అసెంబ్లీ వేదికగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కార్నర్ చేయాలనేది రేవంత్ వ్యూహమని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సేమ్ టైం రేవంత్ సవాల్ కు స్వీకరించి ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకొస్తే కృష్ణా జలాల ఎపిసోడ్ కు కూడా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలనేది రేవంత్ స్కెచ్ అట. సభలు పెట్టి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే కంటే ముందే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తూ రేవంత్ కొత్త ఎత్తుగడ వేశారన్న చర్చ జరుగుతోంది. కృష్ణా జలాల అంశంతో ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి సింపతి మూటగట్టుకునేందుకు పొలిటికల్ గా యాక్టివ్ కావాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే పలు జిల్లాల్లో సభలకు రెడీ అవుతున్నారు. ఈ మీటింగ్లకు తాను స్వయంగా హాజరవుతానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగారితనం వల్లే తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా దక్కడం లేదన్న వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. అయితే ఇంతలోపే అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేసీఆర్ ను సభకు రమ్మని సవాల్ చేశారు రేవంత్. అసలు తెలంగాణకు నీటి వివాదాలు రావడానికి గత పాలనలో కేసీఆరే కారణమంటున్న రేవంత్ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ భవన్ లేదంటే ఫామ్ హౌస్ లో నేతలను ఉద్దేశించి మాట్లాడటమో ప్రెస్ మీట్ పెట్టడమో తప్ప ఏ చర్చల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. ఇదే అస్త్రంగా మలుచుకుని కేసీఆర్ ను సభకు రప్పించేందుకు రేవంత్ మరోసారి గేమ్ స్టార్ట్ చేశారు. ఒకవేళ రేవంత్ సవాల్ను స్వీకరించి కేసీఆర్ సభకొస్తే ముందు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టే ప్లాన్ చేస్తున్నారట. కృష్ణా వాటర్ విషయంలో కేసీఆర్ కేంద్రం దగ్గర ఒప్పుకున్న అంశాలను ఎక్స్పోజ్ చేస్తూ తెలంగాణకు నీటి వాటాలు దక్కకుండా చేశారని వివరించాలని అనుకుంటున్నారట. మరి రేవంత్ సవాల్ను స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేక ఎప్పట్లాగే లైట్ తీసుకుంటారా అనేది 29న తేట తెల్లం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.